ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని, అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మీ తరపున అమ్మవారిని నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంకెల్లో ఒక అంకెను తప్పకుండా నీవు తాకి చూడు. 2, 6, 9 ఈ 3 అంకెల్లో ఒక దానిని తలుచుకొని నీ యొక్క జీవితంలో రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకో బిడ్డ అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా ఈరోజు తన యొక్క బిడ్డల కొరకు పంపించినటువంటి సందేశంలో మీరు అయితే ఒక అంకెను తప్పకుండా ఎంచుకోండి, దానిలో ఉండే పరమార్థాన్ని నేను నీకు తెలియపరుస్తాను అని ఆ తల్లి ఈ విధంగా ఈ యొక్క సందేశ రూపంలో ఉండేటువంటి పరమార్థాన్ని అయితే మనం వివరంగా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చూద్దాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, ఈ అంకెల్లో తప్పకుండా ఒక అంకెను తాకి చూడు, అందులో ఉన్నటువంటి సందేశాన్ని నీకు తప్పకుండా తెలియజేస్తాను. 2, 6 ఈ 3 సంఖ్యల్లో నీకు ఎటువంటి అదృష్టాన్ని అనేది అందించబోతున్నానో తప్పకుండా తెలుసుకొని అమ్మవారు అయితే ఈ విధంగా తెలియపరుస్తున్నారండి. మరి మనసులో సాక్షాత్తు ఆ యొక్క తల్లిని వేడుకుంటూ మీ యొక్క కోరిక ఏదో అమ్మవారికి చెప్పుకొని ఈ 3 సంఖ్యల్లో ఒక సంఖ్యను మీ మనసులో అంటుకోనండి. అమ్మవారు ఇచ్చినటువంటి ఈ యొక్క 3 అంకెలు ఏంటంటే 2, 6, 9 ఈ 3 అంకెల్లో ఒక అంకెను ఎంచుకోండి. ఆ తల్లి మనకు ఏం తెలియచేయబోతున్నారు అన్నది ఆ తల్లి మాటల్లోనే మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా 2 అనే అంకెను నీవు ఎవరైతే అనుకున్నారో వారి గురించి ఆ తల్లి ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ 2 అంకెను నీవు తాకి ఉన్నావు చూడు, ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటావు, నీ యొక్క కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటావు, కలలో కూడా నీవు ఎవరికీ కూడా ద్రోహము అనేది చేయలేదు, అసలు ఆలోచనలే నీవు చేయడం లేదు, కానీ అటువంటి నీకు తగినటువంటి కష్టాలకు తగినటువంటి ప్రతిఫలం అందడం లేదు అని ఎప్పుడూ కూడా నీవు కన్నీరు పెట్టుకొని అందరినీ చూసి నవ్వుతూ ఉన్నారు అని అయినా నీవు అందరినీ కూడా అర్థం చేసుకొని వారిని ఓదార్చుతూ ఉంటున్నావు చూడు. అంటే అమ్మ, నీకు ఏ విధమైనటువంటి బాధను మాత్రం ఎవ్వరూ కూడా నిన్ను అర్థం చేసుకునేటువంటి వారు కూడా లేరు అని చెప్పి, ఎవరి స్వార్థం వారే చూసుకుంటున్నారు అని చెప్పి, నన్ను అందరూ కూడా మర్చిపోయారు అని చెప్పి ఎదుటి వారి కోసమే శ్రమిస్తూ ఎప్పుడూ కూడా ఉంటున్నావు. కుటుంబం బరువు బాధ్యతలు అన్నిటినీ కూడా స్వీకరించావు, కుటుంబం కోసం పోరాడుతూనే ఉంటున్నావు. కానీ నీవు నీ యొక్క కష్టాన్ని ఎవరూ కూడా చూడడం లేదు అని, గుర్తించడం లేను అని ఎప్పుడూ కూడా దిగులు చెందుతూ ఉంటున్నావు కదా. నీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు కూడా ఇవ్వడం లేదు అని నిరాశతో నిండిపోయి ఉన్నావు. కేవలం నీవు నీ యొక్క పిల్లల కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క జీవితానికి ఎప్పుడూ కూడా ఒక సంతోషము అనేది వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటున్నావు. నిన్ను అర్థం చేసుకునేటువంటి వారు ఎవరూ కూడా లేరు అని, నీ యొక్క బంధమే నిన్ను దూరంగా పెడుతుంది అని, అలాంటప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి అనేటువంటి ఒక బాధ అనేది నీలో నిండిపోయి ఉంది. కాబట్టి అలాంటి బాధను ఇప్పటి వరకు నీవు అనుభవించవలసినటువంటి అవసరమే లేదు. నీవు 2 అనేటువంటి అంకెని ఎంచుకున్నావు కదా, శ్రద్ధ సబూరి అనేది ఈ 2 నీవు తప్పకుండా అవగాహన అనేది చేసుకోవాలి. ఓపికతో నీవు ఉండు, అనుకున్నటువంటి కోరికను తప్పకుండా నెరవేరుతుంది. నీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత ఎంతనో గౌరవిస్తూ ఉన్నావు. నీవు చేసే పనికి ఎంచుకున్నావు, చదువుకున్నావు, చదువుకి పొందినటువంటి బాధను ఉన్నావు. అందులో నీవు చేసుకున్నటువంటి ఈ యొక్క చిన్న ఉద్యోగంలోనే నీవు ఎంతో మంచి లాభాన్ని పొందుకుంటూ ఉంటున్నావు. ధైర్యంగా జీవించి ఉండు. నీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను నేను ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు నీ నుండి ఎప్పటి వరకు బాధపడుతూ ఉన్నావో నీకు ఎటువంటి బాధలు లేవు అని నీ ఎదుటివారు అనుకుంటూ ఉంటున్నారు కదా, కానీ నాకు తెలుసు నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఆ యొక్క సమస్యల వల్ల నీవు ఎంత సతమతమంతూ గందరగోళం అవుతూ ఉంటున్నావు అని నాకు తెలుసు. దానివల్ల నీ యొక్క ఆరోగ్యం అంతా కూడా బాగుండడం లేదు కదూ. నా బిడ్డను నేను చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా, ముందు నీవు నీ యొక్క బాగోగులు చూసుకో, నీ యొక్క మంచి చెడులు చూసుకో, తర్వాతే ఎదుటివారి యొక్క మంచి చెడులను నీవు చూద్దువు. కానీ అలా నీవు ఎప్పుడైతే చూస్తావో అప్పటి నుండి నీకు అన్నీ కూడా నీ యొక్క కష్టాలను అన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతావు. నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చేమో, ఇది నిజమే. నీ యొక్క కోరికలు అన్నిటినీ కూడా ఖచ్చితంగా ఒక్కదాని తర్వాత ఒకటి నెరవేరుతూ ఉంటాయి. నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా మానేసి ఆనందంగా నీ యొక్క జీవితాన్ని మొదలుపెట్టు. నీవు కేవలం నీ యొక్క కుటుంబ సభ్యుల కోసం మాత్రమే కాపాడుతూ పాటలు పడుతూ
కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా నీ యొక్క ఆరోగ్యం అంతా కూడా దెబ్బతింటున్నప్పుడు నీ యొక్క కుటుంబ సభ్యులే నిన్ను చేదరించుకుంటున్నారు కదా, అది అర్థం చేసుకున్నటువంటి నీ యొక్క బంధువులే నిన్ను ఒక రోగిలా పుట్టు అని ముద్ర అని వేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు అందరి కోసం నీవు శ్రమించి నీకు అనారోగ్యం పాలైనప్పుడు నీవు ఎవరు కూడా చూసేటువంటి బంధువులు లేక నిన్ను అపార్థం చేసుకునేటువంటి వారిని నిన్ను అందరూ కూడా దూరం పెడుతూ చీటికి మాటికి నీవు ఒక రోగిలా పాలయ్యావు అని నిన్ను హేళన చేస్తూ ఉంటున్నారు. మరి కానీ నీవు వారి కోసం మాత్రమే శ్రమించి ఇలా నీవు నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నావు, అనారోగ్య పరిస్థితిని తెచ్చుకుంటున్నావు. వారు నిన్ను అర్థం చేసుకోవడం లేదు కాబట్టి నేను చెప్పేటువంటి మాటలను జాగ్రత్తగా విను. నీ గురించి నీవు కూడా ముందుగానే ఆలోచించుకో. తరువాతే నీకు ఇక ముందుకు ఉండే విధంగా దాన్ని అంతా కూడా సక్రమంగా నెరవేరే విధంగా ఇప్పుడు నీవు ఎలా తయారయ్యావు అని ఒక్కసారి నీవే ప్రశ్న చేసుకో. నీకు తప్పకుండా సమాధానము అనేది దొరుకుతుంది. అప్పుడు నీ పేరు మారలేదు, ఇప్పుడు నీ పేరు మారలేదు, కానీ నీపై ఉన్నటువంటి అభిమానం మాత్రం, నీపై చూసేటువంటి చూపులు మాత్రం ప్రేమ ఎందుకు మారుతాయో ఒక్కసారి నీవే గుర్తు చేసుకో. అప్పటిలా నీవు ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నావు, ఇప్పటిలా నీవు ఇప్పుడు ఎందుకు ఇలా జీవించిపోతున్నావు? ఎందుకంటే కేవలం నీవు ఇతరుల కోసం మాత్రమే ఆలోచించి ఇతరులను బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు, కానీ నీ గురించి నీకు నీవుగా మాత్రం అసలు ఆలోచించుకోకుండా నీ యొక్క జీవితాన్ని నీకు నీవే దుర్భరం చేసుకుంటూ ఉంటున్నావు. ఒక్కసారి తెలుసుకొని నీవు జాగ్రత్త పడు. నీ ప్రతి కోరిక ఈ తల్లికి తప్పకుండా చెప్పావు కదా, నెరవేరుస్తాను. ఎందుకో తెలుసా, నీ యొక్క అతి మంచి మనసు ఉన్నటువంటి నా బిడ్డ యొక్క కోరికను కాకపోతే ఎవరి యొక్క కోరికలను తీరుస్తాను చెప్పు? ఖచ్చితంగా నీ యొక్క ప్రతి కోరిక తీరుతుంది. కానీ ముందు నీ యొక్క జీవితంపై నీవు దృష్టి పెట్టు. నీ యొక్క జీవితాన్ని బాగు చేసుకో. అందుకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా నేను తప్పకుండా నీకు అందిస్తాను, సరేనా? ఇదంతా కూడా నీకు అంతా శుభమే జరుగుతుంది అని నీ తల్లి నీకు తోడుగా ఉంటుంది అని ఖచ్చితంగా నువ్వు గుర్తుంచుకో. ఇక 6వ నెంబర్ని ఎవరైతే తాకారో వారి గురించి అమ్మవారు అయితే ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారండి. ఏమిటంటే కనుక, బిడ్డ 6వ సంఖ్యను నీవు తాకి ఉన్నావు కదా, చాలా అలసిపోయి ఉన్నావు. ఎందుకంటే నీ యొక్క ఆరోగ్య స్థితి అనేది, మానసిక స్థితి అనేది ఈ రెండు అలసిపోయి ఉన్నాయి. ఇలాంటి సమయంలో నీవు ప్రశాంతంగా ఉండాలి. నీవు ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని నీ యొక్క మనసు వరకు నీవు చేరనివ్వనకు. ఒకవేళ చేరినా కానీ వాటిని వెంటనే తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయి. కేవలం నిన్ను ఇతరులతో ఏదో ఒక మాట అన్నారు అని పదే పదే ఆ యొక్క విషయాన్ని నీవు గుర్తు చేసుకుంటూ ఆ యొక్క జీవితాన్ని నీవుగానే వ్యర్థం చేసుకుంటున్నావా చెప్పు? ఒక మాట అన్నారు, అది నీవు పడుతూ ఉన్నావు, అది నీవు అనుభవిస్తున్నావు. కానీ ఆ యొక్క మాట పడేటువంటి నీవు చాలా గాయపడ్డావు. ఆ యొక్క మాట అనేది నీవు అంటున్నటువంటి ఎదుటి వ్యక్తి అసలు అటువంటి అన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నీవు మాత్రం అన్నవారు కన్నా కూడా పనినట్టు వారే చాలా బాధపడుతూ ఉంటారు అని నాకు తెలుసు. అయినా అదే పనిగా అదే నీవే ఆలోచించుకుంటూ ఉంటే కనుక ఇతరులు కూడా నీవు అలా చులకనా భావం చేసి చూస్తూ ఉంటారు. కాబట్టి నీవు ఎవరు అయితే అంటే ఇంకా ఇంత చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచిస్తున్నారు అని, నిన్ను అర్థం చేసుకునేటువంటి వారే లేరు అని నిన్ను అపార్థం చేసుకోకపోవచ్చు. కాబట్టి ఏదైనా సరే కేవలం నీవు మర్చిపోయేటువంటి ప్రయత్నమే చేయి. నీ యొక్క జీవితాన్ని ముందుకు నెట్టుకుని వెళ్ళు. ఎందుకంటే వెనక్కి కాదు. అర్థమైంది కదూ? కేవలం నీ గురించి మాత్రమే, అంటే 90% నీ గురించి మాత్రమే నీవు ఆలోచించు అని చెప్తున్నాను. ఇతరుల కోసం ఆలోచించి ఇంతవరకు నీవు చాలా శ్రమ పడ్డావు. ఇతరుల గురించి ఆలోచించాలి కూడా. ఎందుకంటే నేను కాదనడం లేదు, కానీ పూర్తిగా నిన్ను నీవుగా మర్చిపోయేంత వరకు వెళ్తున్నావు అని చెప్తున్నాను. నీ గురించి నీవు కూడా ఆలోచించుకో. నీ యొక్క ఆరోగ్యం గురించి కూడా నీవు బాగుండాలి అని కోరుకోవాలి కదా. ఆరోగ్యం పాడైపోయిన తర్వాత నీవు ఎంత కాపాడుకోవాలి అన్నా కూడా అది తిరిగి రాదు కదా. ఆ యొక్క సమయము అంతా కూడా ఎప్పటికీ కూడా తిరిగి రాదు. నీకున్నటువంటి కాబట్టి ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని సైతం కాపాడుకోవాలి. మిగతాది అంతా కూడా 10% మీ వాళ్ళందరూ కూడా ఆలోచించి నిన్ను అంతా కూడా బాగానే చూసుకుంటారు. నిన్ను బాధ పెట్టుకోవడం వారికి కూడా ఇష్టం ఉండదు కదా. మరొక విషయం ఏంటంటే, నీ గురించి ఆలోచించి నీవు బాగుండాలి అని చెప్పి నీ పక్కన వాళ్ళు కూడా నిన్ను
ఈ విధంగా కించపరచాలి అని చెప్పి పక్క వాళ్ళ యొక్క కోరికలను నీవు తీర్చవసరం లేదు. వారి యొక్క ఆశలను నెరవేర్చుకోగలరు. నీ యొక్క కష్టాన్ని నీవు గౌరవించగలరు. ముందు నీవు బాగుండాలి, శ్రద్ధగా ఆలోచించాలి. కాబట్టి అలసినటువంటి నీ యొక్క మనసుకు, అలసినటువంటి నీ యొక్క శరీరానికి కొంచెం విశ్రాంతినివ్వు అని చెప్తున్నాను. అంతా సర్దుకునే విధంగా నీ తల్లి నీకు తెలియపరుస్తుంది. ఇక నీవు దేని గురించి కూడా ఆలోచించవద్దు. అంతా నీకు అనుకూలంగా తప్పకుండా జరుగుతుంది. నీ యొక్క కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. చిన్న చిన్న విషయానికి కంగారు పడవద్దు. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఇక అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. సరేనా? ఇక నీవు కోరింది జరగడానికి కొంచెం సమయము అనేది పడుతుందేమో, కానీ అప్పటి వరకు ఓపికగా నీవు తప్పకుండా ఉండాలి. కానీ నీ యొక్క కోరికలు నేను తప్పకుండా తీరుస్తాను. నా యొక్క బిడ్డలు కాక నేను ఎవరికి చెప్తాను చెప్పు? అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు, అన్నీ నేనే చూసుకుంటాను అని నీకు ఎన్నోసార్లు తెలియపరిచాను కదా. నీకు ఏదైనా కావాలో అవి అన్నీ కూడా నీకంటే నాకు బాగా తెలుసు. అన్నీ తీరుతాయి. సంతోషంగా ఉండు. నీ ప్రతి అడుగులో కూడా నీకు తోడుగా ఉంటాను. జాగ్రత్తగా ఉండు ఇక అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా నీ యొక్క ముందుకు జీవితంలోకి బాగుపడతాయి. ఏది కావాలో అవన్నీ కూడా నేను ఇస్తాను. వాటిని అందుకొని నీ మునుముందు జీవితాన్ని అంతా కూడా బాగు చేసుకో. తప్పకుండా ఆ తరువాత నీ యొక్క కుటుంబ సభ్యుల గురించి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా నీవు బాగా చూసే శక్తిని కూడా నీకు కలుగుతుంది. అంత ఎత్తుకు నీవు తప్పకుండా ఎదగగలుగుతావు. దేనికి కూడా కంగారు పడకుండా, చిన్న చిన్న కష్టాలు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడు. నీకు ఉండేటువంటి ఒక కోరిక, నీ యొక్క మంచి భవిష్యత్తు అనేది తప్పకుండా ఉంటుంది. ఆ యొక్క భవిష్యత్తుకు అతి త్వరలో నేను తప్పకుండా చేరదీస్తాను. ఇంకాస్త శుభమే నీకు తప్పకుండా అందిస్తాను. ఇక 6వ నెంబర్ని ఎవరైతే తాకారో ఈ విధంగా అమ్మవారు అయితే తెలియపరుస్తున్నారు. చివరి నెంబర్ వచ్చేసి 9వ నెంబర్ అండి. ఎవరైతే తాకారో ఆ యొక్క 9వ నెంబర్ వాళ్ళ గురించి అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే కనుక, నీవు 9 అనేటువంటి సంఖ్యను తాకావు కదా తల్లి, అయితే నీ గురించి చెప్తాను విను. నీవు దేనికోసము అయితే కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉన్నావో అదే నీ దగ్గరకు చేరబోతుంది. ఇప్పటి వరకు నీ యొక్క జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించావు కదా, ఎన్నో బాధలను పడ్డావు. నీకు ఏది అయితే కావాలి అని అది ధైర్యంగా నన్ను అడుగు. నీవు కోరింది నీకు రావాల్సినటువంటి సమయంలో నీకు అందిస్తాను. దాంట్లో ఎటువంటి సందేహమే వద్దు అని చెప్తున్నాను కదా. నీవు ఇప్పటి వరకు దేనికోసమో అయితే ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉన్నావో, ఏదైతే నీ దగ్గరకు రాదు అని అనుకుంటూ ఉన్నావో అది నీకు తప్పకుండా అందిస్తాను. తప్పకుండా నీవు చాలా సంతోషంగా ఉంటావు కూడాను. అవును తల్లి, ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంతో మందిని నమ్మి మోసపోయావు. నీవు ఇకనైనా కళ్ళు తెరిచి చూడు. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తప్పకుండా నీవు తెలుసుకోగలవు. ఇక అదేవిధంగా చెడ్డవారికి చేసేటువంటి మంచి ఎప్పటికీ కూడా మనసు తిరిగి రాదు. మళ్ళీ తిరిగి మన మీద అంటే విషమే చిమ్ముతారు. అందుకే సహాయం కూడా నీవు తగినటువంటి వారికి మాత్రమే చేయాలి. ఎవరికి పడితే వారికి సహాయము అనేది చేస్తే నీవు దెబ్బతింటావు. ఈ విషయాన్ని నీవు గుర్తుంచుకో. నేను ఎంతవరకు నీకు సహాయం చేసినా చెడ్డవారి స్నేహానికి నీవు లోనైతే ఉంటున్నావు. ఆ యొక్క సహాయాన్ని అంతా కూడా వృధా అయిపోతుంది అని గమనించావు. చెడు స్నేహం మంచిది కాదు అని చెవికెక్కి నీవు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే అంటే ఆ యొక్క చెడుకి దూరంగా ఉండు. చూడమ్మా, నీవు ఇక ఏదైతే ఇది జరగదు అని అనుకుంటున్నావో అది తప్పకుండా జరగబోతుంది. ధైర్యంగా ఉండు. ఇప్పటి వరకు నీవు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి, ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి, ఎన్నో నష్టాలను ఎదురు చూసావు. సరైన ప్రతిదానికి కూడా ఎదురు నిలబడగలిగావు అని కలిసి ప్రయత్నిస్తూ ఉన్నావు. నీ యొక్క మనసును ధైర్యంగా ఉంచుకున్నావు. ఈ లక్షణమే నిన్ను నాకు ఇంకాస్త దగ్గర చేసింది. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నేను నీకు తప్పకుండా ఇస్తాను. నీవు ఆనందంగా ధైర్యంగా ఉండు. నీవు ఈ తల్లికి బిడ్డవు. నీవు భయపడవలసినటువంటి పని ఏమీ లేదు. భయపడవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. అన్నీ నేను చూసుకుంటాను కదా, నీవు ధైర్యంగా ఉండు అని అమ్మవారు అయితే అంటూ ఉన్నారండి. ఈరోజు అమ్మవారు తమ యొక్క బిడ్డల కొరకు ఇటువంటి చక్కని సందేశాన్ని అయితే ఇచ్చారన్నమాట. వారి యొక్క మనసులో ఎటువంటి నెంబరు అయితే తాకారో అదేవిధంగా ఆ తల్లి మనకు ఏది అయితే చెప్పినా కూడా అంతా కూడా మన యొక్క మంచి కోసమే చెప్తారు అండి అనేటువంటి విషయాన్ని అయితే మీరు తప్పకుండా జ్ఞాపకం అయితే ఉంచుకోవాలి. ఇక అలాగే అంటే
మీ యొక్క మనసులో ఆ తల్లి మనకు అంటే ఎవరి నుంచి అయితే ఏ మాట అయినా పిలిచినా సరే ఆ యొక్క ఆజ్ఞ లేనిదే ఆ మాట అనేది రాదు కదండి. మంచో చెడో ఆ తల్లి గురించి చెప్తూ ఉన్నప్పుడు ఇక ఇటువంటివి అన్నీ కూడా కొంత సమయము అనేది కేటాయించి ఎవరైతే ఉన్నా సరే తప్పకుండా వినండి. ఆ తల్లి ఏం చెబుతున్నారు అంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ ఇటువంటి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా కానీ ఉన్నట్లుగా మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆచరించండి. మీకు అంతో ఎంతో శుభమే జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఇటువంటి సందేహము అయితే ఉండదండి ఈ విషయంలో. మరొక విషయం తప్పకుండా వినండి. వీలైనంత వరకు ఆ తల్లి యొక్క భక్తులకు రోజు కూడా ఆ తల్లి దర్శించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అమ్మవారి యొక్క సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నించండి. మానసికమైనటువంటి సంతోషణ ఎంతో బాగుంటాలి అనేటువంటి మీ యొక్క కష్టాలు అన్నిటినీ కూడా మర్చిపోయి ఆ తల్లి సన్నిధిలో కాసేపు కూర్చొని ఆనందంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఆ యొక్క మనశ్శాంతి వల్ల మీకు అంతా కూడా బయటకు తప్పకుండా వచ్చిన తర్వాత అలాగే ప్రశాంతత అనేది ఉంటుందన్నమాట. తప్పకుండా ఆ తల్లి యొక్క గుడికి వెళ్తూ ఉండండి. ఆ తల్లిని దర్శించుకుంటూ ఉండండి. ఇది నేను నీకు ఒక తల్లిగా తన యొక్క భక్తురాలిగా మీకు చెప్తున్నటువంటి విషయం అండి. ఇది అన్ని కూడా ఇటువంటివి అన్నీ కూడా రోజు ఆ తల్లి యొక్క సందేశాలు మరి ఈ యొక్క సందేశాలు అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మా యొక్క వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.